అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిఖిత, ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మోక్షిత హాస్పిటల్ హనంకొండ. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకున్నారు కదా. ఇఫ్ ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈ వీడియోలో వచ్చేసి ఫిజియోథెరపీ మేనేజ్మెంట్ ఫర్ ఫ్రోజన్ షోల్డర్. జనరలీ ఫ్రోజన్ షోల్డర్ అని అంటే మన షోల్డర్ జాయింట్ దగ్గర ఉన్న ఒక క్యాప్సూల్ అనేది టైట్ అయిపోవడం. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తల దువ్వుకో రాకపోవడం, లేకపోతే బ్లౌజ్ వేసుకో రాకపోవడం, వెన్ను తూడ్చుకో రాకపోవడము, కంప్లీట్గా ఓవరాల్గా వచ్చేసి ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అనేవి చేయలేకపోవడం అనమాట. సో ఫస్ట్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్లో పెయిన్ అనేది ఒకవేళ వెంటనే డయాగ్నోస్ చేస్తే తక్కువగా ఉంటుంది. డేస్ పాస్ అవుతున్న కొద్దీ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇనిషియల్ డేస్లో పెయిన్ తక్కువ ఉంటే డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కాకపోతే పెయిన్ అనేది సివియర్గా ఉంటే మాత్రం మెడికేషన్స్తో పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. ట్రీట్మెంట్లో వచ్చేసి ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ఐస్ థెరపీ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఒక ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ మెషిన్స్ పెట్టుకున్న తర్వాత కూడా క్యాప్సూల్ అనేది రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దానికోసం అనేసి మీకు దగ్గర ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గర మొబిలైజేషన్స్ చేయించుకొని టేపింగ్ టెక్నిక్ అనేసి ఉంటుంది, టేపింగ్ కూడా చేయించేసుకోండి. డైరెక్ట్లీ మీరు ఒకవేళ హోమ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే ఎలా అన్న దాని గురించి కొన్ని బెస్ట్ ఎక్సర్సైజెస్ చూద్దాం ఫ్రోజన్ షోల్డర్తో. ఫస్ట్ వన్ వచ్చేసి 2 చేతులు దగ్గరికి క్లాస్ప్ చేసేసి చెయ్యి అనేది పైకి కిందికి అనడం. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు నొప్పి అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం వేర్ చేసి చెయ్యి అన్నది పైకి కిందికి అనడం. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నొప్పి లేని చేయి సపోర్ట్తోని నొప్పి ఉన్న చేయిని పైకి లేపాలి. ఇలా 10 to 15 రిపిటేషన్స్ చేసుకోవాలి. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్ పుల్లీ ఎక్సర్సైజ్. షోల్డర్ పుల్లీ అనేది మనకి బయట సర్జికల్ షాప్స్లో దొరుకుతుంది. దాన్ని మీ ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసేసి లేదా డోర్ వెనుక హ్యాంగర్కి కానీ హ్యాంగ్ చేసేసి ఇలా చేయిని పైకి కిందికి అంటూ ఉండాలి. సేమ్ 10 to 15 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీ హ్యాండ్ పైకి కిందికి ఈజీగా ఫ్రీగా మూవ్ అవుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాల్ ఇంకా టవల్ సపోర్ట్తోని మన చేతిని పైకి కిందికి అనడం. సపోర్ట్ ఉంటుంది కాబట్టి చెయ్యి అన్నది ఫ్రీగా పైకి కిందికి వస్తుంది. ఒక 5 times చేయండి. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్ట్రైట్గా నిల్చోకుండా సైడ్కి నిల్చొని వాల్ అండ్ టవల్ సపోర్ట్తోని చేయిని పైకి కిందికి అనడం. ఇలా చేస్తే సైడ్ నుంచి చేయి పైకి ఈజీగా లేస్తుంది. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి నొప్పి ఉన్న చేయి పైన పెట్టేసి టవల్ సహాయంతో చేయిని పైకి లాగడం. సేమ్ అలాగే రివర్స్ ప్యాటర్న్లో నొప్పి ఉన్న చేయి కింద పెట్టేసి నొప్పి లేని చేయి సహాయంతో పైకి అనడం. ఇలా చేస్తే వెన్ను తూడ్చుకోవడం ఈజీగా వస్తుంది. సేమ్ 10 to 15 రిపిటేషన్స్ చేసుకోండి. సిక్స్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి టవల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగ్ చేసేసి బాడీ మాత్రమే వెనక్కి ముందుకి తిప్పండి. ఇలా చేస్తే చెయ్యి కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ 10 to 15 రిపిటేషన్స్ వరకు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మోక్షిత హాస్పిటల్.